నమస్కారం శంకరి గారు. నమస్తే సార్. బ్రహ్మముహూర్తం సమయంలో చాలా మంది చెప్తూ ఉంటారు మెడిటేషన్ చేయొచ్చు, దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అని. అసలు మెడిటేషన్ ఎలా చేయాలి, మెడిటేషన్ మనకి వర్కౌట్ అయింది అన్నది ఎలా మనం చూసుకోవచ్చు అంటారు? అంటే మెడిటేషన్కి బిఫోర్ ఏ విధంగా ఉంటుంది, మెడిటేషన్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంటుంది, మన బాడీలో కావచ్చు, మన బిహేవియర్లో కావచ్చు, మన యాటిట్యూడ్లో కావచ్చు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా మంది అంటే మనం ఇన్ని బ్యాచెస్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మనం తీసుకున్నట్లయితే కొంతమంది మెంటల్ స్ట్రెస్, కొంతమంది ఫినాన్షియల్ స్ట్రెస్సెస్, కొంతమందికి హెల్త్ స్ట్రెస్, ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఓన్ పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ పర్సనల్ థింగ్స్ని వాళ్ళు మిగతా వాటితో కూడా లింకప్ చేసేసుకొని ఎక్కువగా సఫర్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నప్పుడు దానిని ఒక్కరిదాన్నే సాల్వ్ చేసుకోవాలి, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ని తీసుకెళ్ళి మిగతా వాటితో క్లబ్ చేయొద్దు అనే విషయం మనకి గుర్తురాదు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఈ స్ట్రెస్ని తీసుకెళ్ళిపోయి ఆఫీస్లో స్ట్రెస్ ఉందనుకోండి, ఈ స్ట్రెస్ క్యారీ చేసి ఇంట్లో కూడా మనం స్ట్రెస్ చూపిస్తూనే ఉంటాము కదా. ఎవరి మీదన్నా కోపం ఉందంటే బయట ఎవరి మీదన్నా కోపం ఉంటే అది ఇంట్లో వస్తుంది, ఇంట్లో వాళ్ళ మీద కోపం ఉంటే బయటకు వెళ్తుంది. కానీ ఎక్కడికక్కడ దానిని వదిలిపెట్టడం అనేది జరగదు. హ్యూమన్ నేచర్ ప్రకారం ఏంటంటే క్యారీ ఆన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ క్యారీ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కూడా దానికి లింకప్ అయిపోయి ప్రాబ్లమ్ని చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. ఈ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని మనం చెప్పుకుంటూ పోతుంటే ఇంకొక సమస్యను కూడా అట్రాక్ట్ చేస్తాం. సో మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఒక అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అనేది అర్థం కాక ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అతను చాలాసేపు వెయిట్ చేస్తాడు. సరే స్వామీజీకి ఐడియా వస్తుంది, ఓకే ఇతను ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు పాపం అని పిలుస్తాడు. ఏంటయ్యా అంటే నాకు 62 సమస్యలు ఉన్నాయి స్వామి అని చెప్తాడు. ఎన్ని ఉన్నాయంటే 1, 2 కాదు 62 సమస్యలు ఉన్నాయి. ఓకే ఒకటి అన్నీ చెప్పాడు. లెక్క పెట్టిన తర్వాత చూసారా స్వామి నాకు 62 సమస్యలు ఉన్నాయి. కాదు బాబు 63 ఉన్నాయి అంటాడు. అదేంటండి నేను చెప్పింది 62 కదా చెప్పాను మీకు నేను అంటే, కాదు 63 అంటాడు. అలా ఎలా మీరు ఎలా తప్పు లెక్క పెట్టారా, నేను తప్పు చెప్పానా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చెప్తాను. కాదు సమస్య ఉంది అని చెప్పుకోవడమే నీది పెద్ద సమస్య. అసలు నువ్వు దేన్నైతే క్యారీ ఆన్ చేస్తున్నావో నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు అన్నిని. నువ్వు ఒక దానిని వదిలిపెట్టడం లేదు, దానిని నీ పాకెట్లో పెట్టుకుంటున్నావు, ఈ పాకెట్లో పెట్టుకునే దాంతోపాటు ఇంకొక దాన్ని కూడా అట్రాక్ట్ చేయడం అనేది మొదలు పెడుతున్నావు. కాబట్టి ఏమవుతుంది, సమస్యలను అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ కాక హెల్త్ ఇష్యూస్కి లీడ్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ కాస్త మీ యొక్క ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క పర్సనల్ ఇష్యూస్ కానీ ఏమున్నాయో అన్నిటినీ కూడా అది ఎఫెక్ట్ చేసేస్తుంది. సో దేనిని దానికే సాల్వ్ చేసుకోగల కెపాసిటీని మనం పొందుతాం మెడిటేషన్లో. సో బిఫోర్ మెడిటేషన్ అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దాని ప్రతిదానికి లింకప్ చేసుకుని. కానీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత కొంచెం నిర్మలమైనటువంటి మనస్సుని తెచ్చుకొని ఏ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ సమస్యని ఎక్కడ వదిలిపెట్టాలి, ఏ సమస్యని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలా, క్యారీ ఫార్వర్డ్ చేయకూడదా. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని ఈ భయము అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉందనుకుందాము, దాన్ని తీసుకొచ్చేసి అమ్మో డబ్బులు కట్టలేదు అతను వచ్చి అడుగుతాడు అని తెలుసు నీకు, సో అది నువ్వేం చేయాలి, అక్కడే పరిష్కరించుకొని రావాలి. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ఆ భయాన్ని మనం అంటగట్టకూడదు. దానివల్ల ఏమవుతుంది, అందరి యొక్క స్ట్రెస్ నువ్వే ఫేస్ చేయాలి, నీ స్ట్రెస్ అందరూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో కానీ దానికి ఎలా సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలి, డబ్బును ఎలా పొందాలి అనేటటువంటి ఒక ఆలోచన క్రియేట్ చేసుకోవాలి. సో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత తనకి సమస్య ఎక్కడ మొదలవుతుంది, ఆ సమస్యను తను ఎలా ఓవర్కమ్ చేయాలి, సమస్యను ఓవర్కమ్ చేయడానికి తన నేచర్ని ఎలా మార్చుకోవాలి, సమస్యని ఎక్కడ కట్ చేయాలి, సమస్యను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా అన్నమాట. ప్రతి దాంట్లో కూడా మనలోని మార్పు అనేది జరుగుతుంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ గురించి వచ్చినట్లయితే హెల్త్ ఇష్యూస్ మీద చాలామంది ఏంటంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు ఈ సమస్య ఉంది అని చెప్తూనే ఉంటాం. మీకుందా, నాకుంది అని ఇలాగా మనము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ షేరింగ్ వల్ల ఏమవుతుందంటే యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ మోర్ అండ్ మోర్. నాకు ఏమీ లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పుకునేటటువంటి స్టేజ్కి వెళ్ళాలన్నమాట. అంటే నీ యొక్క బిహేవియర్, ఫీలింగ్స్, థాట్స్ని మార్చుకోగల స్థాయికి వెళ్ళాలి. దీన్ని మనం ఏమంటాం, క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్తూ ఉంటాం, ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి మనం చేరుకోవటం అనమాట. ఇక్కడ ఏమీ లేదు, కేవలం సమస్య మాత్రమే ఉంది. కానీ ఆఫ్టర్ మెడిటేషన్ చేసిన తర్వాత సమస్య అనేదే లేదు,
కేవలం ఇది నీ ఆలోచన ద్వారా నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక రాంగ్ ఇది. నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ పాత్ని చూస్తావో నీకు సమస్య అనేది ఉండనే ఉండదు. ఇప్పుడు సమస్య క్రియేట్ అవుతుందంటే దానికి సొల్యూషన్ కూడా ఉంది మన దగ్గర, కానీ మనం సొల్యూషన్ ఆలోచించట్లేదు, సమస్యను మాత్రమే ఆలోచిస్తున్నాం. సో మెడిటేషన్కి వచ్చిన తర్వాత చాలా మందికి ఏంటంటే సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటటువంటి థాట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, దానిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ప్రతి సమస్యకి మనం ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. మనలో ఎంత శక్తి ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఆ సమస్యను మనం ఎలా ఓవర్కమ్, ఎటువంటి ఫీలింగ్స్ని పెట్టుకోవాలి, ఎటువంటి థాట్స్ని పెట్టుకోవాలి, అప్పుడు దానిని ఎలా ఓవర్కమ్ చేస్తాము అనే దానిని మనము గ్రహించగలుగుతాం అనమాట. సో బిఫోర్ మెడిటేషన్కి ఆఫ్టర్ మెడిటేషన్కి లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి మనిషిలోని. తనలో ఫస్ట్ నిర్మలత్వం వచ్చేస్తుంది. అంటే ఓవర్గా రియాక్ట్ అయిపోకుండా కొంచెం సైలెన్స్ పాటిస్తూ తను ఆలోచించుకునేటటువంటి స్థాయికి వస్తాడు. ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటారా, తనకు కావాల్సింది తను పొందడానికి అవకాశాలు వెతుకుతాడు. అంతకు ముందు వరకు కూడా ఎలా క్లియర్ అవుతుంది, ఎవరన్నా ఇస్తే బాగుంది, ఈ సమస్య ఇవాళ క్లియర్ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది. కానీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత అవకాశాల కోసం వెతుకుతాడు. అవకాశాల ద్వారా దాన్ని ఓవర్కమ్ చేసుకోగలుగుతాడు. అలాగే ఏంటంటే ఆలోచన విధానం మారుతుంది. మనకి ఇప్పటి వరకు సమస్యల మీద పెట్టిన ఫోకస్ని కాస్త మన సంకల్పాల మీద పెడతాం. టోటల్గా చేంజ్ అన్నమాట. ఈ ప్యాటర్న్ నుంచి ఆ ప్యాటర్న్లోకి మనము మొత్తము మార్పు అనేది జరుగుతుంది అనమాట. సో ఈ బిఫోర్ మెడిటేషన్కి ఆఫ్టర్ మెడిటేషన్కి చాలా తేడా ఉంటుంది. మనం ఒక 6 months, ఒక 9 months ఇలా క్రమేపీ చేసుకుంటూ పోవాలి. అలా చేసుకుంటూ ఒక అలవాటు పెట్టుకోవాలన్నమాట. ఆ టైంలో లేవాలి, ఇలా చెయ్యాలి, ఒక డిసిప్లైన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మెడిటేషన్లోకి వచ్చాము అని అంటే మనకు ఒక డిసిప్లైన్ వస్తుంది. మన మాట తీరు మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మనం అవతల వ్యక్తిని రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా మారిపోతుంది. అవతల వ్యక్తిని అప్పటి వరకు నువ్వు రిసీవ్ చేసుకునే పద్ధతికి, యాజ్ ఆఫ్ నో నువ్వు రిసీవ్ చేసుకునేటటువంటి పద్ధతికి చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది అనమాట. మనలో మనకి బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. హెల్త్ పరంగా కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే మన స్కిన్ కానీ, మన హెయిర్ కానీ, ప్రతి దాంట్లోని కూడా మనం గమనించుకున్నట్లయితే చాలా మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో నేనైతే చాలామందికి అబ్జర్వ్ చేశాను. చాలామంది కూడా మెడిటేషన్కి వచ్చే ముందు ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా నేను పర్సనల్గా వాళ్ళకి కాల్ చేసి అడుగుతాను, అసలు మీ మెడిటేషన్కి రావడానికి కారణం ఏంటి, అసలు దేని గురించి వస్తున్నారు అంటే ఏదో నామకే వాస్తే కూర్చోవడం కాదు ఇది, దాన్ని ఒక సాల్వ్ చేసుకోవడానికి. సో దానికోసం మీరు ఎలా తయారవ్వాలి. సో అలా అడిగినప్పుడు యాజ్ ఆఫ్ నో వాళ్ళ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వాట్ దే గెట్ ఇన్, దాని నుంచి వాళ్ళు ఏం పొందారు అసలు అనేది కూడా నేను కనుక్కుంటూ ఉంటాను. సో బిఫోర్కి వాళ్ళు ఎలా ఉన్నారు, అందుకే ఎవ్రీ వీకెండ్ అంటే ఒక ఫీడ్బ్యాక్ సెక్షన్ పెట్టుకుంటూ ఉంటాను. ఫీడ్బ్యాక్ సెక్షన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళల్లో వచ్చే చేంజెస్, వాళ్ళు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్కి వాళ్ళు రీచ్ కాలేకపోతే ఎనర్జీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సో ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఏంటంటే లాట్ ఆఫ్ చేంజ్ ఫ్రమ్ బిఫోర్ టు ఆఫ్టర్ మెడిటేషన్లో. సో ఈ శివరాత్రి రోజు కూడా సో స్పెషల్ క్లాస్ స్పెషల్గా ఒక 1 hour ఆ మెడిటేషన్ చేయించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఏ టైమింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? చాలామంది నైట్ జాగరణ చేస్తారు కాబట్టి నైట్ 11 to 12 ఆ టైంలో మెడిటేషన్ పెట్టాలి. అట్లీస్ట్ వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్. ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఉంటే మనకి అంటూ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలి అనే దానికన్నా కూడా మనల్ని మనం రియలైజేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి ఒక చిన్న మైన్యూట్ బ్లాకేజెస్ని కూడా ఓవర్కమ్ చేయడానికి చేయాలనేది నా ఉద్దేశం. గ్రేట్ అండి, గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు మనం ఒక 10 సార్లు శివనామస్మరణ చేసినా మనకి చాలా పుణ్యం లభిస్తుంది అని చెప్తారు. ఒక్కసారి చేయండి, ఒక్కసారి మనసులో తలుచుకుని ఆయన పరమేశ్వర అని పిలిస్తే సాక్షాత్కరిస్తాడు, ఖచ్చితంగా సాక్షాత్కరిస్తాడు. సో అలాంటిది ఈ స్పెషల్ రోజున ఈ స్పెషల్ మూమెంట్ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా చాలా మందికి కూడా చేసాం, అంటే తెలుసో తెలియకునో చిన్న చిన్న మిస్టేక్స్ చేసాం, దాన్ని లైక్ మమ్మల్ని క్షమించి ఒక కొత్తగా మళ్ళీ జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం అన్నమాట.
సో వాట్ ఎవర్ మిస్టేక్స్ మనకు తెలియదు, ఏవో చిన్న చిన్న ఒక మాట అనొచ్చు, ఒక దెబ్బ వేయొచ్చు, లేదా ఇంకేదన్నా చెయ్యొచ్చు. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా పరోక్షంగా కావచ్చు. కాబట్టి దానిని ఓవర్కమ్ చేసుకుంటాను అని ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు, ఒక తల్లి బిడ్డను ఏ విధంగా అయితే ఎక్స్క్యూజ్ చేస్తుందో ఆ విధంగా ఆ పరమేశ్వరుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు అనమాట. ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేస్తాడు, ఒక మంచి లైఫ్ అనేది ఇస్తాడనమాట. మార్చి 8th. మార్చి 8th ఉమెన్స్ డే స్పెషల్ కూడా ఆ రోజు Yes. మార్చి True. 8th. కాబట్టి సో పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా అమ్మవారి యొక్క శక్తిని తీసుకుంటూ పరమేశ్వరుని ధ్యానం చేస్తాము అనేది నా ఉద్దేశము. సో మార్చి 8th 11 to 12 వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ సో చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చండి. నో లిమిటెడ్ సీట్స్, దీనికి ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.